హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న ధరలు కస్టమర్ల జేబులకు చిల్లు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే కొన్ని మార్పులు అనేవి కామన్గానే ఉంటాయి. ఇప్పుడు కూడా కొత్త ఆర్థిక సంవత్సరం 2 రోజుల్లో స్టార్ట్ కాబోతుంది. అయితే ఏప్రిల్ 1 మాత్రం మామూలుగా అయితే ఉండేలా కనిపించడం లేదు. అయితే గతంతో పోలిస్తే చాలా రకాలుగా ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈసారి ఆర్బీఐ రూల్స్ను కాస్తంత సరళం చేస్తుంది. దానివల్ల అన్ని బ్యాంకులకు ఆర్థిక పన్నుల విధానంలో విచ్చలవిడితనం పెరిగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొత్త ఆర్థిక సంవత్సరంలో అనేక మార్పులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక పెన్షన్ రెగ్యులేటర్ పీఎఫ్ఆర్డీఏ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పీఎస్ ఖాతాలోకి లాగిన్ అయ్యే నిబంధన మార్చింది. ఈ కొత్త ఆర్థిక ఏడాది నుంచి ఎన్పీఎస్ ఖాతాలోకి లాగిన్ అవ్వడానికి యూజర్ ఐడి, పాస్వర్డ్తో పాటు ఆధార్ కార్డు లింకు ఉన్న మొబైల్ నెంబర్ కూడా అవసరమే. దాన్ని ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మీరు ఖాతాలోకి వెళ్ళగలరు. దాంతోపాటు ఈపీఎఫ్ఓ రూల్స్లో ఏప్రిల్ 1 నుంచి చాలా పెద్ద మార్పులు తెస్తుంది ఆర్బీఐ. కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25 నుంచి ఒక వ్యక్తి ఉద్యోగం మారితే అతని ఈపీఎఫ్ ఖాతా ఆటోమేటిక్గా కొత్త కంపెనీకి బదిలీ అవుతుంది. కానీ ఇంతకుముందు మాత్రం అభ్యర్థి కోరితే మాత్రమే బదిలీ చేసేవారు. ఈ కొత్త ఏడాదిలో డిఫాల్ట్ పన్ను విధానం రాబోతుంది. ఈ కొత్త విధానంలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. లేదంటే మాత్రం మీ ఐటీఆర్ కొత్త పన్ను విధానంలోనే ఫైల్ అవుతుంది. పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటే అదే పద్ధతిలో ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. కొత్త పన్ను విధానంలో 7 లక్షల వరకు ఆదాయంపై ₹1 కూడా ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక దాంతోపాటు ఎస్బీఐ బ్యాంకు డెబిట్ కార్డుల వార్షిక నిర్వహణ ఛార్జీని కూడా ఏకంగా ₹75 పెంచాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఇక అటు క్రెడిట్ కార్డుల వినియోగదారులకు కూడా జలక్కిచ్చింది ఎస్బీఐ. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో చేసే అద్దె చెల్లింపులపై లభించే రివార్డు పాయింట్లను ఏప్రిల్ 1 నుంచి నిలిపివేస్తుంది. ఇక అటు అత్యవసర ఔషధాల ధరను కూడా 0.55% పెంచుతున్నట్లు భారత ఔషధ ధరల నియంత్రణ సంస్థ ప్రకటించింది. ఈ విధంగా అయితే ఏప్రిల్ 1 నుంచి కొన్ని ఆర్థిక లావాదేవీల్లో మార్పులు రాబోతున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూశారా ఫ్రెండ్స్? అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.